వెల్కమ్ టు మెగానే టీవీ. రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం కాదు, అది ఒక రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం. గత 5 ఏళ్లుగా 3 రాజధానుల గందరగోళంతో నలిగిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు మళ్ళీ ఒక స్పష్టమైన దిశానిర్దేశం దొరికింది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించింది. పార్లమెంటు ఆమోదం, గెజిట్ విడుదలతో రాజధాని అమరావతి అన్న అంశంపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడే ఇంకో చిన్న కన్ఫ్యూజన్ అధికారులను, ప్రజలను ఇబ్బంది పెడుతుంది. తెలుగులో అమరావతి అని రాయడం బాగానే ఉంది, కానీ ఇంగ్లీష్లో రాసేటప్పుడు కొందరు అమరావతి అని రాస్తే మరికొందరు అమరావతి అని రాస్తున్నారు. ఈ స్పెల్లింగ్ కన్ఫ్యూజన్కు కూడా ఏపీ సర్కార్ శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేసింది. అధికారిక ఫైళ్లలో, పత్రాల్లో ఇకపై ఆ పేరును ఎలా రాయాలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్రాండ్ ఇమేజ్ అనేది పలకడంలో, రాయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక గ్లోబల్ సిటీని నిర్మిస్తున్నప్పుడు దాని పేరు విషయంలో ఎక్కడ ఏ చిన్న గందరగోళం ఉండకూడదు. అమరావతి విషయంలో గత కొంతకాలంగా ఇలాంటి కన్ఫ్యూజన్ జరుగుతుంది. ప్రభుత్వ జీవుల్లో అధికారిక లెటర్ హెడ్స్ పై ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కోలా ఇంగ్లీషు స్పెల్లింగ్ వాడుతూ వస్తుంది. దీనిని గమనించిన కూటమి ప్రభుత్వం స్పెల్లింగ్ విషయంలో ఒక అధికారిక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా అమరావతి అని మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. చివర్లో హెచ్ఐ వాడకూడదని తేల్చేశారు. ఒక చిన్న స్పెల్లింగ్ విషయమే అయినా పరిపాలన పరంగా ఒక ప్రామాణికతను తీసుకురావడంలో ఇది చాలా కీలకం. ఇక రాజధాని స్పెల్లింగ్ పైనే కాదు, దాని డిజైన్ల పైన, థీమ్ నగరాలపైన కూడా సర్కార్ ఫుల్ క్లారిటీతో ముందుకు వెళుతోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా మారటంతో ఏపీకి సొంత రాజధాని లేకుండా పోయింది. అప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య కృష్ణానది ఒడ్డున దేవతల రాజధాని అమరావతి పేరుతో ఒక నూతన నగరానికి శ్రీకారం చుట్టారు. ఈ నగర నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన దాదాపు 28,000 మంది రైతులు ముందుకొచ్చారు. ఏకంగా 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలోనే భూసేకరణలో ఇంతటి అతిపెద్ద స్వచ్ఛంద ఉద్యమం మరెక్కడా జరగలేదని రికార్డులు చెబుతున్నాయి. ఆ రైతుల త్యాగాలకు ప్రతిరూపంగా దీనిని దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. అమరావతి కేవలం పరిపాలన భవనాలకు మాత్రమే పరిమితమైన నగరం కాదు. ఇది ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన పీపుల్స్ క్యాపిటల్. దీనికోసం మొత్తం నగరాన్ని 5 విభిన్న థీమ్ సిటీలుగా విభజించారు. నాలెడ్జ్ సిటీ, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాల కోసం ప్రత్యేకించబడిన ప్రాంతం. జస్టిస్ సిటీ, రాష్ట్ర హైకోర్టు, ఇతర న్యాయ సంబంధిత సంస్థలుండే ప్రదేశం. ఇంకా ఫైనాన్షియల్ సిటీ, జాతీయ, అంతర్జాతీయ బ్యాంకింగు, వాణిజ్య వ్యాపారాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక హెల్త్ సిటీ, మెడికల్ టూరిజంను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల సముదాయం. గవర్నమెంట్ సిటీ, సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్భవన్ లాంటి కీలక పరిపాలనా భవనాలు ఉండే కేంద్రం. ఈ థీము నగరాల్లో నిర్మించబోయే భవనాలు సాధారణ కాంక్రీటు జంగిల్లా కాకుండా ఏపీ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్తో రూపుదిద్దుకొని ఉన్నాయి. అమరావతి బౌద్ధ సంస్కృతికి ప్రతీకగా ఒక భారీ బౌద్ధ స్తూపాన్ని పోలి ఉండే విధంగా అసెంబ్లీ డిజైన్ను రూపొందించారు. ఆకాశాన్ని తాకే శిఖరంతో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే హైకోర్టు భవనాన్ని డైమండ్ ఆకారంతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన పరిపాలన కేంద్రమైన సెక్రటేరియట్ టవర్స్ను గాలిపటాల ఆకారంలో అత్యాధునిక సాంకేతికతతో ఎత్తైన భవనాలుగా నిర్మించేందుకు డిజైన్లు ఖరారు చేశారు. అమరావతి అనే ఇంగ్లీషు స్పెల్లింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అసెంబ్లీ డిజైన్ల వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం ఒక పక్కా విజన్తో అడుగులు వేస్తోంది. 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కుతుండటంతో భూములిచ్చిన ఆ 28,000 మంది రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం కాగితాలకే పరిమితమైన ఆ 5 థీమ్ నగరాలు, ఐకానిక్ నిర్మాణాలు త్వరలోనే రియాలిటీగా మారి దక్షిణ భారతదేశానికే ఒక గ్రోత్ ఇంజన్లా అమరావతి మారాలని ఆశిద్దాం.